ఇన్నాళ్ళేమయ్యావు? మీరు ఫారెస్ట్ వదిలి వెళ్ళిన తర్వాత ఒక స్వామీజీ దగ్గర చేరాను. ఆ మహానుభావుడే నాకు చాలా నేర్పించాడు. నాలోని మానవత్వాన్ని మేల్కొల్పాడు. మీరేదో సమస్యల్లో ఉన్నారని తెలిసింది. అందుకే కలవడానికి వచ్చాను. ఒకసారి స్వామీజీని కలవండి. నమస్కారం స్వామీజీ. నా సమస్యని మీతో చెప్పుకోవడానికి అది ముగిసిన అధ్యాయం. జరగాల్సింది జరుగుతుంది. నే చెప్పేది విని శ్రద్ధగా ఆలకించు. తంజావూరుకి చెందిన చోళరాజ విక్రమాదిత్యుడు కళాపిపాసుడు. పలు దేశముల నుండి తన ఆస్థానమునకొచ్చి ప్రదర్శనలిచ్చే నాట్యకత్తెలకు వజ్ర వైఢూర్యములతో కూడిన బహుమతులిచ్చి సత్కరించెడివాడు. ఒకనాడు పాటలీపుత్రానికి చెందిన వైదేహి అనే ఉత్తరాది నాట్యమయూరాంగన ప్రదర్శించిన నాట్యం రాజుని మంత్రముగ్ధుని చేయడమే కాకుండా మోహింపజేసింది. విక్రమాదిత్యుడు వైదేహిని ఒప్పించి రహస్య వివాహం ఆచరించి తన రాజ్యమునకు వెలుపల ఒక రహస్య ప్రదేశములో ఉంచాను. రాజుగారి పట్టపురాణి గర్భవతి అయ్యారు. అదే సమయంలో విక్రమాదిత్య వైదేహి కలయికలో వైదేహి కూడా గర్భము దాల్చెను. గతంలో వైదేహికి అరవిందుడనే బోయతో స్నేహం ఉండేడిదని, అలాగే వాడు వైదేహి ఉండే రహస్య ప్రదేశంలో పదే పదే సంచరిస్తున్నాడని ప్రధాన అనుచరుడు రాజుగారికి చెప్పాను. వైదేహి వైఖరి నచ్చని రాజు వైదేహిని అడవికి తీసుకెళ్లి వధించి రమ్మని సైనికులను ఆజ్ఞాపించాడు. నెలలు నిండిన రాజుగారి భార్య వైశాలి పండంటి బిడ్డను ప్రసవించి తాను మరణించాను. ప్రియురాలికి చేసిన ద్రోహ ఫలితముగా తన బిడ్డ తల్లి లేని బిడ్డగా మారినని రాజు గుర్తించాను. పశ్చాత్తాపంతో చింతాక్రాంతుడయ్యాను. 25 ఏళ్లు గడిచినవి. విక్రమాదిత్యుడి పట్టపురాణి వైశాలి కూతురు స్వయంవదను పొరుగు దేశపు యువరాజైన ఆదిత్యవర్ధనుడికిచ్చి వివాహం చేయదలచెను. యువరాణి స్వయంవద అహంభావి అని తెలుసుకున్న కీర్తివర్ధనుడు ఆమెను తిరస్కరించెను. స్వయంవద మనస్తాపము చెంది ఆత్మహత్యా ప్రయత్నము చేసింది. ఏంటో అంత కలలా జరిగిపోయింది. స్వయంవద చచ్చిపోయినప్పటి నుంచే ఏదో బాగా భయంగా ఉందిరా. హే, సచిన్ దాని గురించి ఆలోచించుకుని టెన్షన్ పడతావేంట్రా? హ్యాపీగా పార్టీ చేసుకుని ఎంజాయ్ చేసుకోకంట. సర్లే అలాగే కానీ.